నమస్తే. వెల్కమ్ టు స్టడీ పాయింట్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే కోచింగ్ సెంటర్ల పైన ఏఐ ప్రభావం ఎలా ఉంటుంది అండ్ భవిష్యత్తులో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉండవా ఉంటాయా అనే విషయం పైన మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు వివరించడానికి మేజర్స్ ఐఏఎస్ అకాడమీ నుండి మేజర్ శ్రీనివాస్ గారు. హలో సార్. హలో మేడం. ఏంటి ఒక కొత్త న్యూస్ విన్నాం మేము. మ్మ్. ఏఐ సెంటర్స్ అంటే కోచింగ్ సెంటర్స్ పైన ఏఐ ప్రభావం ఎలా ఉంటుంది, ఏఐ వస్తే కనుక అసలు ఈ కోచింగ్ సెంటర్స్ అన్నీ ఉండవు అని అంటున్నారు. యా. ఇది ఎంతవరకు సాధ్యం? యా, రీసెంట్ గా మీరు ఈ డిస్కషన్స్ కూడా వినే ఉంటారు. ఆంథ్రోపిక్ వచ్చిన తర్వాత మ్మ్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ లో మొత్తం ఉద్యోగాలన్నీ కూడా అవును, పెరిగిపోతున్నాయని. అవును. అయితే ద అదర్ సైడ్ నేనేమంటానంటే ఆంథ్రోపిక్ వలన గవర్నమెంట్ ఉద్యోగాల మీద ప్రెషర్ అనేటువంటిది పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది, కోచింగ్ ఓకే. ఇండస్ట్రీ అనేటువంటిది పైకి వెళ్ళాలి. మ్మ్. కానీ ఆన్ ది కాంట్రరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన కూడా కోచింగ్ ఇండస్ట్రీ మీద విపరీతమైనటువంటి ప్రభావం పడ్డదండి ఆల్రెడీ. మ్మ్. అంటే మనకి పరాణం అన్అఫీషియల్ రికార్డ్స్ ఏం చెప్తున్నాయంటే పరాణము ఇండియన్ కోచింగ్ ఇండస్ట్రీ అనేటువంటిది 50 నుంచి 60,000 కోట్ల బిజినెస్ చేస్తుంది. మ్మ్. అంటే 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయల బిజినెస్ ఈ కోచింగ్ ఇండస్ట్రీ చేస్తుంది. దిస్ ఈస్ ప్రీ కోవిడ్ టైం. పోస్ట్ కోవిడ్ కనుక చూసుకుంటే దాదాపు 70,000 కోట్ల వరకు కూడా చేస్తుంది. వెన్ వీ టాక్ అబౌట్ కోచింగ్ ఇండస్ట్రీ, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ యూపీఎస్సి, ఎస్ఎస్సి అండ్ బ్యాంకింగ్ అండ్ ఆర్ఆర్బి. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఐఐటి, జేఈఈ, మ్మ్. నీట్ ఎగ్జామ్స్. అంటే భారతదేశంలో అకాడమిక్ గా నిర్వహించేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి లేదా ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్లకి ఉండేటువంటి కోచింగ్ ఇండస్ట్రీ మొత్తం కలుపుకొని నేను చెప్తున్నానండి. ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే మనకి 60-70 వేల కోట్ల రూపాయలు ఉండవలసినటువంటి ఈ కోచింగ్ ఇండస్ట్రీ 24-25 లెక్కలు గనక అన్అఫీషియల్ లెక్కలు గనక తీసుకుంటే దాదాపు 40-50% స్ట్రింక్ అయిపోయింది. మ్మ్. అంటే అసలు మార్పు ఎక్కడ ప్రారంభమైంది అనుకోవాలి? యా, ఈ మార్పు అనేటువంటిది మనం చూస్తాయండి పోస్ట్ కోవిడ్, ప్రీ కోవిడ్ అనేటువంటిది మనం ప్రధానంగా తీసుకుంటే మ్మ్. ఈ ఇట్స్ ఏ గేమ్ చేంజర్. కోవిడ్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ అండి. అప్పటి వరకు కూడా కోచింగ్ ఇండస్ట్రీ అనేటువంటిది ఎలా ఉండేది అంటే పిల్లలు అనేటువంటి వాళ్ళు కోచింగ్ సెంటర్కి వెళ్ళడం, టీచర్ పాఠం చెప్పడం, వాళ్ళు నోట్స్ రాసుకోవడం, టెస్ట్లు కండక్ట్ చేయడం, మెటీరియల్ ఇవ్వడం అనేటువంటి ఒక కన్వెన్షనల్ మెథడ్స్లో నడిచేది. కానీ పోస్ట్ కోవిడ్ దగ్గరికి వచ్చేసరికి అది అలవాటు చేసినటువంటి లైఫ్ స్టైల్ కావచ్చు, లేకపోతే అక్కడ హ్యూమన్ ఎవల్యూషన్లో భాగం కావచ్చు, పిల్లలందరూ కూడా ఈవెన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది వచ్చిందండి. ఒక కొత్త కంఫర్ట్ను అలవాటు చేసింది, ఒక కొత్త కంఫర్ట్ జోన్లోకి వచ్చిందండి. ఒకటి టెక్నాలజీ అనేటువంటిది ఇన్వాల్వ్ అయింది, ఒక కొత్త కంఫర్ట్ను తీసుకుని వచ్చింది. ఈ కోవిడ్ అనేటువంటిది ప్రధానమైనటువంటి గేమ్ చేంజర్గా మారిపోయిందండి. అంటే ఇది వీటి వల్ల ఏఐ వల్ల కోచింగ్ సెంటర్లపై ప్రభావం ఎలా పడుతుంది అంటారు? అంటే ఆన్లైన్ మొదలైంది కాబట్టి ఇంకా అందరు దానికి ఆన్లైన్కి అలవాటు అయిపోయారు. డెఫినెట్గా అండి. కారణం ఏంటి అంటే ఆన్లైన్ కోచింగ్ ఎప్పుడైతే ప్రారంభమైందో కొన్ని రకాలైనటువంటి ప్రెషర్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రెషర్స్ అన్నీ కూడా పిల్లల నుంచి వెళ్ళిపోయాయి. ప్రధానమైనటువంటి ప్రెషర్ ఏంటండి, వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి రావాలి. ఆడపిల్లల దగ్గరికి వచ్చేసరికి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, మగపిల్లల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ డిస్ట్రాక్షన్స్, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వేరే చోటకు వచ్చి హాస్టల్స్లో ఉండాలి, హాస్టల్కి మళ్ళీ డబ్బులు కట్టాలి. నెక్స్ట్ సరైనటువంటి స్టాండర్డ్ కోచింగ్ అనేటువంటిది ఒకే చోట. ఇక్కడ కంపల్షన్ ఏంటంటే కోచింగ్ సెంటర్లో మీరు ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన తర్వాత ఫ్యాకల్టీ నచ్చినా నచ్చకపోయినా ఏమాత్రం కూడా స్టాండర్డ్ లేనటువంటి ఫ్యాకల్టీ ఉన్నా లేకపోతే దొరికినా సరే చచ్చినట్టు ఆ కోచింగ్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే మీరు ఆ ₹1,00,000 కట్టారు, 50,000 రూపాయలు కట్టారు, 30,000 రూపాయలు కట్టారు, ఆ కోచింగ్ మీరు కంటిన్యూ అవ్వాల్సిందే. కానీ ఎప్పుడైతే ఏ అనేటువంటిది ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది ఇన్వాల్వ్ అయిందో స్టూడెంట్ హ్యాస్ ఎ చాయిస్. ఈ స్టూడెంట్కి ఒక చాయిస్ అనేటువంటిది దొరికేసింది. సబ్జెక్ట్ని బట్టి ఫ్యాకల్టీని ఎంచుకోవడం, ఒకే చోట తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎక్కడైనా మీరు జాయిన్ అవ్వచ్చండి. సో ఇలాంటి కంఫర్ట్ జోన్ ఎప్పుడైతే ఇచ్చిందో ఈ కంఫర్ట్ జోన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇట్ స్టార్టెడ్ ప్లేయింగ్ ఇట్స్ రోల్ అండి. కారణం ఏంటి అంటే హ్యూమన్ బ్రెయిన్ హ్యాస్ ఎ లిమిట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డస్ నాట్ హ్యావ్ ఎ లిమిట్. మీరు అన్లిమిటెడ్గా క్వశ్చన్స్ అడగండి. రీసెంట్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆ పాప 6th క్లాస్ చదువుకునేటువంటి పాప
ఆ పాపకి ఏం చేసామంటే అలవాటు చేసి వదిలేసాం. చాట్ జీపీటీని ఏమన్నా డౌట్స్ ఉంటే గనక అడగడం అలవాటు చేసాం. ఆ పాపకి స్కూల్లో టీచర్లు క్లియర్ చేయలేనటువంటి డౌట్లు కూడా చాట్ జీపీటీ అడుగుతుందండి. క్లియర్ అయిపోతున్నాయి. క్లియర్ నిజం. అయిపోతుంటే ఓ రోజు ఏం చేసిందంటే ఆమె చదువుకుంటుంది 6th క్లాసు. చాలా హై లెవెల్ క్వెషన్ అడిగింది. రోజుకి కనీసం ఒక 200 ప్రశ్నలు అడుగుతదండి చాట్ జీపీటీని. ఓహ్ మై చాట్ గాడ్! జీపీటీ విసిగిపోయిందండి. విసిగిపోయి ఉందో తెలుసా? ఫర్ యువర్ ఏజ్ అండ్ స్టడీ దిస్ ఈజ్ ఎనఫ్ వాట్ ఆర్ ఐ యామ్ టెల్లింగ్. డోంట్ పుట్ యువర్ బ్రెయిన్ టూ మచ్ అండ్ వాక్ డౌన్ అండ్ జస్ట్ లిసన్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ అని రిప్లై. అయ్యో! దానికి కూడా కోపం వచ్చింది చూడండి. కోపం వచ్చింది చాట్ జీపీటీ. అంటే ఏంటంటే చిన్న చిన్న పిల్లలు టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని అడాప్ట్ చేసుకుంటున్నారు. ఈ అడాప్ట్ చేసుకునేటువంటి క్రమంలో ఈ ట్రెడిషనల్ కన్వెన్షనల్ కోచింగ్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఇవ్వలేనటువంటి సర్వీసెస్ ఆన్‌లైన్ సర్వీసెస్‌లోను, అలాగే ఆన్‌లైన్ కోచింగ్‌లోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఉన్నటువంటి చాట్ జీపీటీ, గ్రోకు, జెమినీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక పర్సనల్ అసిస్టెంట్ గాను, టీచింగ్ అసిస్టెంట్ గాను, మెంటర్ గాను మారిపోయినాయండి. ఎవరిని అడుక్కోని అవసరం దేర్ లేదు. ఇస్ నో లిమిట్ అండి. ఇప్పుడు నన్ను ఏదన్నా లేదా ఏదన్నా ఒక ఫ్యాకల్టీని డౌట్ అడిగితే వాళ్ళకి ఒక లిమిట్ ఉంటుంది. సాధారణంగా ఈ కోచింగ్ సెంటర్‌లోని ఫన్నీ థింగ్ పిల్లలకు కూడా తెలిసి ఈ విషయం. కొంతమంది గమనిస్తారు, కొంతమంది గమనించరు. ఏమన్నా అడిగితే అది ఔట్ ఆఫ్ సిలబస్. అది మీకు అవసరం లేదులే. అది మీకు అవసరం అంటే వీళ్ళు చెప్పలేక అదే వాళ్ళు అదే. ఏం చెప్తారంటే అది మీకు అవసరం లేదులే. ఓహ్ మై అది గాడ్! ఆ రేంజ్ అవసరం లేదులే అని చెప్పేసి పంపించేస్తారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా అలా కాదు కాదు. కదండీ. ఏది అడిగినా మీరు చెప్తారు. అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా జవాబు చెప్తుంది. సో ఇట్స్ ఎ బావుంది. బిగ్ గేమ్ చేంజర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది చాలా పెద్ద గేమ్ చేంజర్ అని చెప్పేసి అనొచ్చు. అండ్ కోచింగ్ ఇండస్ట్రీ కూడా బాగా పెరిగిపోయిందండి. మీరు చూస్తే గనక ఆర్టిఫిషియల్ ఇప్పుడు. ఇంటెలిజెన్స్ అని చెప్పేసి మనం అంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని పక్కన పెడితే అసలు ఓవరాల్‌గా కోచింగ్ ఇండస్ట్రీ ఎందుకు పెరిగింది అసల? మన ఇండియాలో గనక చూసుకున్నట్లయితే ఫార్మల్ ఎడ్యుకేషన్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఫీల్డ్ ఏదన్నా ఉంది అంటే గనక కోచింగ్ ఇండస్ట్రీ అండి. ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎలాగా ఈ స్కూల్ ఎడ్యుకేషను, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషను, కాలేజియేట్ ఎడ్యుకేషను, యూనివర్సిటీ ఎడ్యుకేషన్, ఫార్మల్ ఎడ్యుకేషన్. హ్మ్. దాని తర్వాత బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఏదన్నా ఉందంటే కోచింగ్ ఇండస్ట్రీ. మీకు ఒలింపియాడ్ 6-10 ఒలింపియాడ్ కానించి అటు ఐఏఎస్, ఐపీఎస్, యూపీఎస్సీ వరకు ఉన్నటువంటి వేరియస్ ఎగ్జామ్స్ కనుక చూసుకుంటే ఈ ఇండస్ట్రీని కనుక మనం తీసుకున్నట్లయితే ఇది విపరీతంగా పెరిగిపోయిందండి. హ్మ్. మరి కోచింగ్ ఇండస్ట్రీ ఎందుకు పెరిగింది? అవును. Why? మరి టెక్నాలజీ ఇంత వచ్చినప్పటికీ కూడా కోచింగ్ ఇండస్ట్రీకి డిమాండ్ అయితే ఉంది. అసలు ఓవరాల్‌గా టెక్నాలజీ అన్నది పక్కన పెడదామండి. హ్మ్. అసలు కోచింగ్ ఇండస్ట్రీ ఎందుకు పెరిగింది? హ్మ్. వై ఏ స్టూడెంట్ మస్ట్ టేక్ కోచింగ్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అండి. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా ఉంది అంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్. ఏంటి ఆ కాంపిటీటివ్ ఎగ్జామ్స్? యూపీఎస్సి, ఏపీపీఎస్సి, హ్మ్. టీఎస్పీఎస్సి, నీట్, ఐఐటి జేఈఈ, హ్మ్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్ సెక్టార్, రైల్వే ఎగ్జామ్స్ ఇలా తీసుకుంటే గనక దేనికైనా సరే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అనేటువంటిది ఉన్నది. హ్మ్. మరి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఉంటే కోచింగ్ ఇండస్ట్రీకి ఎందుకు వస్తున్నారు? అంటే మనం చదువుకునేటువంటి ఫార్మల్ ఎడ్యుకేషన్‌కి కాంపిటీటివ్ ఎగ్జామ్ సిలబస్‌కి సంబంధం లేదు. హ్మ్. అంతే కదా! చదువుకుంటుంది బయాలజీ. హ్మ్. ఇక్కడ రాయవలసినటువంటి టెస్ట్ ఏమో మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, రీజనింగ్. ఇప్పుడు సంబంధం బ్యాంకింగ్ లేదు. బ్యాంకింగ్ టెస్టులు ఉన్నాయండి. క్వాంటిటేటివ్, యాక్టివ్. క్వాంట్‌లో వాళ్ళు చాలా ఎఫిషియెంట్‌గా ఉండాలి. హ్మ్. సో మ్యాథమెటిక్స్ చదువుకున్నటువంటి వాళ్ళే కాదండి. ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్ అంటున్నారు. హ్మ్. చదువుకునేది హోమ్ సైన్స్, చేస్తుంది బ్యాంక్ ఉద్యోగం. చదువుకున్నది ఇంజినీరింగ్, చేస్తున్నదేమో ఐఏఎస్ ఉద్యోగం. సో దేర్ ఈస్ ఎ డిఫరెంట్ సిలబస్ ఉంది కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి. ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి డిఫరెంట్ సిలబస్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అకాడమిక్‌కి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి మధ్య ఉన్నటువంటి గ్యాప్‌ని ఫిల్ చేయడం కోసం కోచింగ్ కోచింగ్ ఇండస్ట్రీ వచ్చింది. సెంటర్స్. అంటే ఇప్పుడు ఏఐ వల్ల కోచింగ్ సెంటర్స్ పై ప్రభావం పడదా? పడుతుందా? ఖచ్చితంగా ఒకవేళ ప్రభావం పడితే పడుతుందండి. ఏ కోచింగ్ సెంటర్స్ పై పడే అవకాశం ఉంటుంది? యాహ్! కోచింగ్ ఇండస్ట్రీ మీద ఖచ్చితంగా ప్రభావం అనేటువంటిది పడుతుంది గానీ, యాహ్! కోచింగ్ సెంటర్‌లు అనేటువంటివి వానిష్ కావు. ఓకే. ఇట్ వోంట్ డిసపియర్. బట్ డెఫినెట్లీ దేర్ ఈస్ ఎ ష్రింకేజ్ ఇన్ దేర్ బిజినెస్. నేను ముందే చెప్పాను. 60-70 వేల కోట్ల రూపాయలు బిజినెస్ అనేటువంటిది కోచింగ్ ఇండస్ట్రీ నడుస్తుంది. హ్మ్. ఈ ప్రభావం అనేటువంటిది నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇచ్చేటువంటి యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్ వీటి మీద మాత్రమే కాకుండా ఐఐటి, జేఈఈ కోచింగ్ సెంటర్ల మీద అలాగే ఆహ్,
నీట్ ఎగ్జామ్స్ ఇచ్చేటువంటి కోచింగ్ సెంటర్ల మీద కూడా దీని యొక్క ప్రభావం పడుతుంది. కారణం ఏంటి అంటే నేను చెప్పాను స్టూడెంట్స్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పేసి ఏఐ వలన. అంటే మరి స్టూడెంట్స్‌కి మనం అలా ఆలోచిస్తే కొన్ని లాభ నష్టాలు కూడా ఉంటాయి కదా! లాభాలు ఉన్నాయి, నష్టాలు మరి ఉన్నాయి. ఎటువంటి లాభ నష్టాలు? లాభాల దగ్గరికి వచ్చేసరికి అండి ఇప్పుడు స్టూడెంట్‌కి ఫస్ట్ నేను చెప్పాను. అక్కడ మీరు మెంటర్‌ని గనక అడిగితే, క్లాస్‌లో ఉన్న ఫ్యాకల్టీని అడిగితే హ్మ్. అతనికి తెలిసింది మాత్రమే మీకు చెప్తాడు. హ్మ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు ఏది అడిగినా చెప్తదండి. ఇది కరెక్ట్. ఏది అడిగినా చెప్పేస్తది. హ్మ్. నెంబర్ 1 అడ్వాంటేజ్ ఈస్ దట్. నెంబర్ 2 ఒక కోచింగ్ సెంటర్‌కెళ్ళిన తర్వాత ఒక 100 మంది, 1000 మంది కోచింగ్ సెంటర్‌లో అక్కడ క్లాసెస్ వింటున్నారు అంటే, ఆ 1000 మందికి ఒకటే మెథడ్ అప్లై చేయడం జరుగుతుంది ఆఫ్‌లైన్‌లో. హ్మ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్ అలా లేదండి. ఆన్‌లైన్ లెర్నింగ్ అనేటువంటిది, డిజిటల్ లెర్నింగ్ అనేది టోటల్లీ డిఫరెంట్‌గా ఉంటుంది. హ్మ్. కారణం ఏంటంటే ఇట్ ఫోకసెస్ ఆన్ యువర్ ఇండివిడ్యువల్ స్ట్రాటజీ. మీరు ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారు? మీ దగ్గర ఉన్నటువంటి సమయం ఎంత? మీ యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనేటువంటి విషయాన్ని అనాలిసిస్ చేసి మీకు ఒక ఇండివిడ్యువల్ ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది ఇచ్చేస్తుంది. టెస్ట్‌లు అనేటువంటివి ఇమ్మీడియేట్‌గా టెస్ట్‌లు కండక్ట్ చేస్తుంది. ఇమ్మీడియేట్‌గా కరెక్ట్ చేస్తుంది. మీరు ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటంటే యూపీఎస్‌సి విషయం దగ్గరికొచ్చేసరికి హ్మ్. యూపీఎస్‌సిలో గతంలో మేమంతా కూడా ఏం చేసేవాళ్ళం అంటే ఆ యొక్క ఐఏఎస్ మోడల్ మెయిన్స్ ఎగ్జామ్ కోసం మోడల్ టెస్ట్‌లు కండక్ట్ చేసి వాటిని దిద్ది స్కోప్ ఫర్ ఇంప్రూవ్‌మెంట్ అని చెప్పి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడానికి 2, 3 డేస్, 5 డేస్ టైం తీసుకొని వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. అది హ్యూమన్ కదా! హ్యూమన్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అంటే డైరెక్ట్‌గా వీళ్ళు రాసినటువంటి ఈ యొక్క ఆన్సర్‌ని గనక చాట్ జీపీటీలోను, జెమినైలోనో వాళ్ళు అప్‌లోడ్ చేసినట్లయితే స్కోప్ ఫర్ ఓకే. ఇంప్రూవ్‌మెంట్ ఏంటి అనేటువంటి చెప్పేస్తుందండి. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈస్ వాట్ యూపీఎస్‌సి ఈస్ ఎక్స్‌పెక్టింగ్ ఔట్ ఆఫ్ యూ అండ్ యువర్ ఆన్సర్ ఈస్ దిస్ థింగ్ అండ్ దిస్ ఈస్ ద గ్యాప్ యూ ఆర్ హావింగ్ అనేటువంటి అమ్మో! అనాలిసిస్ ఇచ్చేస్తుందండి. ఇప్పుడు చెప్పండి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ అవసరం ఉందా మరి? అంటే ఎవరైతే టెక్నాలజీని బాగా అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియేట్‌గా సక్సెస్ అయిపోతున్నారు. దట్ హాస్ ఇంపాక్టెడ్ ఎ లాట్. అందు గురించి నేనన్నాను 2024, 25 సంవత్సరం దగ్గరకొచ్చేసరికి కోచింగ్ సెంటర్‌కి వెళ్ళేటువంటి వాళ్ళ యొక్క శాతము ఆ తగ్గిపోయింది. ఓవరాల్ బిజినెస్ కోచింగ్ ఇండస్ట్రీని గనక చూసుకుంటే ఈ 70,000 కోట్ల రూపాయల్లో దాదాపు 40-50% ష్రింకేజ్ అనేటువంటిది హ్మ్. వచ్చింది. హ్మ్. సరే లాభాలు ఓకే. బాగా చెప్పారు. మనం ఏది కావాలంటే అది అవును. చెప్తుంది అని. నష్టం కూడా ఉంటుంది కదా! ఉంటుందండి. హ్యూమన్ లాభం ఇంటర్ఫేస్ ఉన్న చోట నష్టం కూడా హ్యూమన్ ఉంటుంది. ఇంటర్ఫేస్ మిస్ అవుతుందండి. అంతే కదా! బికాస్ టెక్నాలజీ ఏదైనా చెప్పొచ్చు. అప్లై చేసేది హ్యూమన్ బ్రెయిన్. హ్మ్. దట్ ఈస్ మిస్సింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఆన్‌లైన్ ద్వారా మీరు నేను ఒక వర్డ్‌ని కాయిన్ చేశానండి. హ్మ్. గతంలో కూడా చెప్పాను. ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ పొల్యూషన్ అంటాను నేను. ఇన్ఫర్మేషన్ పొల్యూషన్ అంటే ఏంటి అంటే యూ గెట్ గిగాబైట్స్ అండ్ టెరాబైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. హ్మ్. బట్ యూ నీడ్ టు రైట్ ఎ స్మాల్ ఆన్సర్ ఇన్ ది ఎగ్జామినేషన్. హ్మ్. ఇందులో ఏది స్వీకరించాలి, ఏది స్వీకరించకూడదు అనేటువంటిది హ్యూమన్ ఇంటర్ఫేసే చెప్తుంది. హ్మ్. ఓన్లీ ఏ ఫ్యాకల్టీ కెన్ టెల్ యూ వాట్ టు ఆ! అని. అంటే ఏ మెంటర్ అంటే ఫ్యాకల్టీ హ్యాస్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ మెంటర్. హ్మ్. కంటెంట్‌తో పాటు కంటెక్స్ట్ ఇచ్చేటువంటి వాడు మెంటర్. కంటెక్స్ట్ కూడా ఇవ్వాలండి. అంటే మనలాగా ఆలోచించదు కదా! ఇప్పుడు మనం హ్యూమన్ మనం ఆలోచించండి. ఆలోచించినట్టుగా వాళ్ళు ఆలోచించండి. అంటే ఇది ఆలోచించదు. సంథింగ్ లైక్ మీరు రోబో సినిమాలో ఆ! చిట్టీని ఎగ్జాక్ట్‌లీ. ఉపయోగిస్తున్నట్టు అనమాట అండి. ఒక చిట్టి. మిషన్‌ని యూజ్ చేస్తున్నారు మీరు. అయితే ఇక్కడ అన్నంత మాత్రం దాని యొక్క వాల్యూ లేదని కాదు. ఉంది. కోచింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఉంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఉంది. హ్మ్. ఈ రెండిటి కాంబినేషన్‌తో ప్రిపేర్ కావాలండి హ్మ్. స్టూడెంట్ అనేటువంటి వాడు. ఓకే. ఇప్పుడు కానీ మనం ఆలోచించింది మన ఆలోచన దానికి కనుక ఇస్తే దానికి సంబంధించిన ఆన్సర్ ఇస్తుంది. కానీ ఇస్తుంది. మనలాగా అది ఆలోచించదు. ఆలోచించండి. అది ఆలోచించి మనకు చెప్పదు. ఇన్పుట్స్ ఆర్ మెయిన్ ఇంపార్టెంట్. ఇన్పుట్స్ అనేది మరి ఇన్పుట్స్ ఇచ్చేది ఎవరు? మనమే ఇప్పుడు మన బ్రెయిన్‌తోని మనమే ఆలోచిస్తాం మనం కదా ఇవ్వాలి. సార్. ఆ ఇన్పుట్ ఇవ్వాల్సింది అక్కడ ఆల్రెడీ నాలెడ్జ్ నేర్చుకుందాం అన్నటువంటి స్టూడెంట్ ఇవ్వాలా? లేకపోతే ఒక కోచ్, ఒక ఫ్యాకల్టీ ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఇవ్వాలా? హ్మ్. సో వీళ్ళు దేర్ ఈస్ ఎ ఇవ్వాల్సిందే. రిక్వైర్మెంట్ ఆఫ్ ఫ్యాకల్టీ అండ్ కోచింగ్. బట్ ఓవరాల్‌గా గనక చూస్తే దేర్ విల్ బి ష్రింకేజ్. హ్యూజ్ ష్రింకేజ్ ఉంటుందండి. హ్మ్. గతంలో వచ్చినట్టుగా 5,000 మంది, 2,000 మంది, 1000 మంది అనేటువంటి వాళ్ళు కనిపించరు కోచింగ్ ఇండస్ట్రీలో. 100 మంది, 50 మంది, 200 మందే కనిపిస్తారండి. ఇది హ్మ్. మాత్రం వాస్తవం. ఓకే. కారణం ఏంటంటే స్టూడెంట్‌లకి హాస్టల్ ఫీజులు కట్టవలసినటువంటి అవసరం లేదు. కావాల్సినటువంటి ఫ్యాకల్టీ వాళ్ళకి అందుబాటులోకి వచ్చేస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీ లేకపోతే బయాలజీ చెప్పేటువంటి ఫ్యాకల్టీ సోషియాలజీ చెప్పరు. లేకపోతే మీకు 2 మార్కుల కోసం 2 నెలలు పాఠాలు చెప్పడం అనేటువంటి బాధ ఉండదు.
ఇలాంటి లోపాలు కోచింగ్ సెంటర్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు అవును. ఈ కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసేస్తుంది. కారణం ఏంటంటే కోచింగ్ సెంటర్స్ ఆర్ బిజినెస్ సెంటర్స్. అండ్ అన్ని కోచింగ్ సెంటర్లు కూడా స్టాండర్డ్ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లు కాదు. Hmm. వాళ్ళు ఏం చేస్తారు, ఒక ముగ్గురు నలుగురు ఫ్యాకల్టీలను పెట్టుకుంటారు, మంచి ఫ్యాకల్టీలు, మిగిలిన వాళ్ళని యావరేజ్ ఫ్యాకల్టీలతో కూడా నడిపించేస్తారు. ఓ రకంగా చెప్పాలంటే మీకు రీసెంట్గా వచ్చినటువంటి డిస్కషన్లో చూస్తే కనుక విద్యార్థుల యొక్క జీవితాలు నాశనం అయిపోతున్నాయండి. వాళ్ళ సమయం వేస్ట్ అయిపోతుంది. కారణం ఏంటంటే సరైనటువంటి కోచింగ్ లభించట్లేదు, సరైనటువంటి గైడెన్స్ లభించట్లేదు. సరైనటువంటి గైడెన్స్ లేదు, కోచింగ్ లేదు, ఏమీ లేదు. లేకుండా లక్షల ఫీజులు అనేటువంటివి చెల్లిస్తున్నారు, నష్టపోతున్నారు, అమూల్యమైనటువంటి సమయాన్ని నష్టపోతున్నారు. ఇవన్నీ కూడా కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి లోపాలు. వీటినన్నింటినీ ఎవరు భర్తీ చేస్తున్నారు? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేస్తుంది. అదే. సో హ్యూమన్ హెల్ప్ అంత లేకపోయినప్పటికీ కూడా స్టూడెంట్స్ దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వీటి నుంచి కొంచెం ఈ భారం అంతా తప్పుతుంది కదా, హాస్టల్ కానీ ఫీజెస్ కానీ ఇవన్నీ తగ్గుతాయి. బట్ మరి వీళ్ళు నేర్చుకున్నంతగా వాళ్ళు నేర్చుకోగలరా? అదే అంటున్నాండి. ఇక్కడ 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 మనకు కావాల్సింది ఏంటంటే ఏ మెంటర్ ఈజ్ రిక్వైర్డ్. అంటే హ్యూమన్ ఇంటర్ఫేస్ ఖచ్చితంగా ఉండాలి. ఇటు వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకోవాలి. హైబ్రిడ్ మోడల్లో లెర్నింగ్ అనేటువంటి సాగాలండి. హైబ్రిడ్ మోడల్. అయితే ఏ పరీక్షల వల్ల కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఎక్కువగా నడుస్తూ ఉంటాయి? యా, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికి కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేసరికి అండి ప్రధానంగా ఈ యూపీఎస్సి కారణం ఏంటంటే అమెరికాలో ద నోబెల్ ప్రొఫెషన్ ఏది అంటే డాక్టర్ అంటాం. మన ఇండియాలో వాట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పొజిషన్ అంటే జిల్లా కలెక్టర్. అందరికీ కలవు, బికాజ్ వీ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ దట్ బ్రిటిష్ సొసైటీ టు ఇండియన్ సొసైటీ. ఆ బ్రిటిష్ కలోనియల్ సొసైటీ నుంచి మనం ఇండియన్ సొసైటీలోకి వచ్చాం. కలెక్టర్ పాత్ర అనేటువంటిది బ్రిటిష్ ఇండియా దగ్గర నుంచి కూడా కొనసాగుతున్నటువంటిది. ఫస్ట్ ఏంటి అంటే ఐఏఎస్. సో ఈ ఐఏఎస్ అనేసరికి ఫస్ట్ ఆఖరికి మీరు ఐఐటి పాస్ అవ్వండి, ఐఏఎం పాస్ అవ్వండి, ఇంజనీరింగ్ పాస్ అవ్వండి, డాక్టర్ అవనివ్వండి, బిఏ కానివ్వండి, బీకామ్ కానివ్వండి, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ పాస్ కావాలి ఫస్ట్. సో యూపీఎస్సి. నెక్స్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ స్టేట్వి. మన స్టేట్కి వచ్చేసరికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ సర్వీస్ కమిషన్ ఇచ్చేటువంటివి. బ్యాంకింగ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ జాబ్స్, రైల్వే జాబ్స్, ఇలాగా ఈ గవర్నమెంట్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మంచి కోచింగ్ సెంటర్లు నడిచేటువంటి ఇవి కాకుండా ఐఐటి జేఈఈ, నీట్ ఎగ్జామ్స్, ఇవన్నీ కూడా మంచి కోచింగ్ బిజినెస్ ఇచ్చేటువంటి కోచింగ్ ఇండస్ట్రీ అని చెప్పేసి మనం చెప్పచ్చు. ఇవన్నీ కూడా. అయితే మన దేశంలో ఉన్న ప్రధానమైన కోచింగ్ హబ్స్ ఏంటి? యా, మన హబ్స్ దగ్గరికి వచ్చేసరికి రాజస్థాన్ కోట. మొత్తం దేశం అంతా కూడా ఎటువైపు పరిగెడుతుంది అంటే కోట, రాజస్థాన్లో ఉన్నటువంటి కోట వైపు పరిగెడుతుంది. కారణం ఏంటి అంటే అక్కడ గతంలో ఉన్నటువంటి విద్యార్థులు, ఆ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా ఐఐటి ఎగ్జామ్స్లోను, నీట్ ఎగ్జామ్స్లోను ర్యాంకులు సాధించడం. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా ఏం ఆలోచిస్తారు అంటే తమ పిల్లల్ని రాజస్థాన్ కోటా పంపించేసేయాలి. మన ఆంధ్ర తెలంగాణలో చూడండి చాలా మంది కాస్త అవేర్నెస్ ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా ఏం చేస్తారు అంటే పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఒక రూమో ఇల్లో తీసుకుని కోటాలో అక్కడ ఆ 2 years కూడా వాళ్ళ చేత ఆ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తారు. నెంబర్ 1 హబ్ అండి దేశంలో. నెంబర్ 2 యూపీఎస్సి ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికి ఢిల్లీలో ఓల్డ్ రాజేందర్ నగర్, కరోల్ బాగ్ ఏరియా ఏదైతే ఉందో, ఓఆర్ఎన్ ఓల్డ్ రాజేందర్ నగర్, ఈ ఏరియాలో నెంబర్ ఆఫ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్. దేశం మొత్తం కూడా ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు. మన సౌత్ ఇండియన్స్ ని హైదరాబాద్ కొంతవరకు ఆపగలిగింది. ఒక రకంగా చెప్పాలంటే సౌత్ ఇండియాలో హైదరాబాద్ నెంబర్ 1 స్థానంలో కూడా నిలిచింది. కానీ ఓవరాల్ గా ఇండియా కనుక చూసుకున్నట్టయితే ఎవ్రీబడి లుక్స్ ఎట్ ఈవెన్ మన హైదరాబాద్ నుంచి, ఆంధ్ర తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్తూ ఉంటారు. ఓల్డ్ రాజేందర్ నగర్, దట్ ఈస్ ద హబ్ ఆఫ్ యూపీఎస్సి. నెక్స్ట్ హైదరాబాద్. హైదరాబాద్ దగ్గరకు వచ్చేసి మినీ హబ్స్ ఉన్నాయండి. హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ యూపీఎస్సి. అశోక్ నగర్, ఈ హైదరాబాద్ లో అశోక్ నగర్, గాంధీ నగర్ ఏరియా కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే గ్రూప్స్ కి ఇతర గ్రూప్స్ కి సంబంధించినటువంటి సిడిపిఓ, ఈఓ, అలాగే యూపీఎస్సికి సంబంధించినటువంటి ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలు, వీటికి అన్నిటికి సంబంధించినటువంటి హబ్. దీనికి కొంచెం దూరంలో దిల్సుఖ్ నగర్ ఏరియా అని మనకు ఉన్నది కదా,
ఆ దిల్సుఖ్ నగర్ ఏరియా ఇస్ ద హబ్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ కానిస్టేబుల్స్. పోలీస్ అంటే అక్కడ ఒక 10-15 ఇన్స్టిట్యూట్లు. అక్కడ ఈ టీచర్ జాబ్స్ కి టెట్, డిఎస్సి అండ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాలకి. నెక్స్ట్ ఇటు పక్కకు వస్తే గనక మన అమీర్పేట్ ఏరియా. అమీర్పేట్ ఏరియాలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇక్కడ ఇంగ్లీష్ స్పోకెన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వేరియస్ స్కిల్ సర్టిఫికేట్స్ లెర్నింగ్ హబ్ కింద అమీర్పేట్ ఉంది. 3 హైదరాబాద్. సో దీస్ ఆర్ ద హబ్స్. పోతే చెన్నైకి వెళ్దాం. చెన్నై ఈజ్ నోన్ ఫర్ అగైన్ యూపీఎస్సికి, టిఎన్పిఎస్సికి, తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి హబ్ గా చెన్నై ఉందండి. ఇవి కాకుండా పాట్నా, జైపూర్ లాంటి ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో ఇలాంటి ప్లేసెస్ కూడా ఈ లోకల్ లాంగ్వేజ్ లో లోకల్ పబ్లిక్ ప్రొవిన్షియల్ సివిల్ సర్వీసెస్ అని ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్ ఉన్నాయో వాటికి హబ్గా నడుస్తుందండి. ఇవి కాకుండా మళ్ళీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అని, రైల్వే ఎగ్జామ్స్ అని అవి రీజనల్ గా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రధానంగా కోచింగ్ ఇండస్ట్రీ అనేటువంటిది లొకేట్ అయినటువంటి ప్రాంతాలే. ఓకే, మరి ఏఐ వచ్చిన తర్వాత ఈ కోచింగ్ సెంటర్స్ సస్టైన్ అవ్వాలంటే ఏం చేయాలి మరి? ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామండి, ఇప్పుడు ఏం జరుగుతుందంటే కోచింగ్ సెంటర్లో రకరకాలైనటువంటి లోపాలు ఉన్నాయని మనం చెప్తున్నాం. ఏంటి ఆ లోపాలు? ఫస్ట్ హ్యూమన్ ఇంటర్ఫేస్ లో వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఒక లిమిటేషన్ ఉంటుంది. స్టూడెంట్ అడిగినటువంటి ప్రతి క్వశ్చన్ కూడా వాడు చెప్పలేకపోతున్నారు, చెప్పట్లేదు వాళ్ళు. ఎందుకంటే కాంపిటెన్సీ ఉన్నటువంటి ఫ్యాకల్టీని మనం తీసుకోవట్లేదు. గతంలో కూడా మనం చర్చించుకున్నాం. బాటనీ, బయాలజీ చెప్పేటువంటి వాళ్ళు సోషియాలజీ చెప్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పాల్సినటువంటి వాళ్ళ చేతేమో లో కాస్ట్ ఇన్స్టిట్యూట్లకి లో కాస్ట్, వాళ్ళకి లో కాస్ట్ లో వచ్చేటువంటి వాళ్ళు కావాలి. వాళ్ళ భవిష్యత్తు ఎందుకంటే మానిటరింగ్ లేదు, ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ల మీద మానిటరింగ్ లేదు. ఫ్యాకల్టీని ఎవరు కూడా కంట్రోల్ చేసేటువంటి వాళ్ళు లేరు, ఇన్స్టిట్యూట్ని కంట్రోల్ చేసేటువంటి వాళ్ళు. ఈ సమస్యలన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీర్చబోతుంది. అలాగే ఒక చాట్ బోట్ను ఓపెన్ చేసి ఈ పిల్లలకు ఉన్నటువంటి డౌట్స్ ఏదైతే ఉన్నాయో వాటినన్నింటినీ ఏఐ చాట్ బోట్ అసిస్టెంట్ ద్వారా వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ టెస్ట్లు అనేటువంటి ఇప్పుడు జెమినీ ఏం చేస్తుందంటే, జెమినీ హ్యాస్ స్టార్టెడ్ హిజ్ ఓన్ టెస్ట్ సిరీస్ ప్లాట్ఫామ్ ఒకటి స్టార్ట్ చేస్తుందండి. అందులో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా సరే మీరు అందులో మీరు తీసుకోవచ్చు. సో వాటిని ఇలాంటి టెక్నాలజీని అడాప్ట్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్లు అనేటువంటివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఒక శత్రువుగా చూడకూడదు, ఒక కంపెనీగా చూసి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాళ్ళ దాంట్లో ఇంక్లూడ్ చేయాలి. ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ అనేటువంటి కాంబినేషన్లో. ఇప్పుడు ఉదాహరణకి మేము సిడిపిఓ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి నేను ఆన్లైన్లో క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను. ఏం చేస్తూ ఉంటానంటే ఫస్ట్ జూమ్ లైవ్లో క్లాసులు చెప్తానండి. జూమ్ లైవ్లో క్లాసులు చెప్తాను. క్లాసులు చెప్పిన తర్వాత ఏం చేస్తాను అంటే వాళ్ళకి డౌట్ సెషన్ పెడతాను ఫస్ట్ ఫేస్ టు ఫేస్. కానీ ఇక్కడ కోచింగ్ సెంటర్లు ఏం చేస్తాయి, ఆన్లైన్ అనగానే రికార్డ్ చేసి ఇచ్చేస్తాయి. రికార్డ్ చేసి ఇస్తే అతను ఎక్కడ డౌట్స్ క్లియర్ చేసుకుంటాడు ఆ పిల్లాడు? ఎవరిని అడగాలి? సో హ్యూమన్ ఇంటర్ఫేస్ ఈజ్ మిస్సింగ్. సో అందుకే అన్నాను కాంబినేషన్ మీరు ఆన్లైనే కండక్ట్ చేయండి, కాకపోతే లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయాలి, డౌట్స్ క్లియరెన్స్ సెషన్ అనేటువంటిది అది చేస్తాం. అది అయిన తర్వాత రికార్డింగ్ క్లాసెస్, నాకు రికార్డింగ్ వినాలి అనేటువంటి కోరిక ఉంటుంది కొంతమంది, ఎందుకంటే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో వింటాను అని, వాళ్ళకి రికార్డింగ్ ఇస్తాను. డైలీ టెస్ట్లు కండక్ట్ చేస్తాను. ఈ యొక్క మొత్తం టెక్నాలజికల్ సపోర్ట్ తీసుకుని టెస్ట్లు కండక్ట్ చేస్తానండి. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళకి ఏం చేస్తాను అంటే ఇదంతా అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హ్యూమన్ ఇంటర్ఫేషన్ ఉండాలి కాబట్టి వాళ్ళకి ఆఫ్లైన్లో నేను హైదరాబాద్ పిలుస్తాను. వాళ్ళు రండి మీరు వినండి మళ్ళీ. నౌ దిస్ హెస్ బికమ్ ఏ హైబ్రిడ్ మోడల్ అండి. అంటే కోచింగ్ సెంటర్లు సస్టైన్ కావాలి అంటే మీరు ఏం చేయాలంటే పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ కాకూడదు, టెక్నాలజికల్ మీద. అలాగే పూర్తిగా కన్వెన్షనల్ మోడల్లోనూ వెళ్ళకూడదు. ఈ రెండిట్ల యొక్క మోడల్తోనూ కాంబినేషన్తో కనుక మీరు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా యూ కెన్ టేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దీస్ బోత్ మెథడ్స్, ఆన్లైన్ మెథడ్లోనూ ఆఫ్లైన్ మెథడ్లోనూ ఉన్నటువంటి 2 మెథడ్స్ని కూడా మీరు తీసుకోవాలి. ఏ మెంటర్, అసలు కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎలా మారాలి అంటే మెంటర్గా మారాలి. హి హస్ టు బికమ్ ఏ మెంటర్. మెంటర్గా మారినప్పుడు అక్కడ ఆబ్వియస్లీ వాళ్ళకి ఆ యొక్క డౌట్స్ అనేటువంటి క్లియర్ అవుతాయి అండ్ వాళ్ళు సక్సెస్ అవుతారు.
సో క్వాలిటీ మెంటర్స్ కావాలి దానికి. క్వాలిటీ మెంటర్స్ కావాలండి. క్వాలిటీ అన్ని సబ్జెక్టులు చెప్పే మెంటర్ కాదు, దేని దానికి సపరేట్గా చెప్పే స్పెషలైజ్డ్ పీపుల్ అనేటువంటి దీని గురించి మాత్రమే వివరించాలి. వివరించేవాళ్ళు. మీరు చెప్పినట్టు సోషల్ చెప్పేవాళ్ళు మళ్ళీ బయాలజీ లేకపోతే ఇంకో సబ్జెక్ట్ చెప్తే పిల్లలకి అర్థం కాదు. అంటే నిజమే సార్, మీరు బయాలజీ చెప్పిన టీచరు సోషల్ Sociology చెప్పమంటే అంత చెప్పమంటే. నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది? అతనికి నాలెడ్జ్ కానీ కంఠస్థం చేసి చెప్తాడండి. ఓరే ప్రశ్న అడిగినా సరే చెప్పడు. ఓ కుల ఉద్యమాల గురించి అడిగాం అనుకోండి, అవి మీరు చదువుకోండి, హిస్టరీలో చదువుకోండి అంటాడు. పోనీ ఏమైనా పథకాల గురించి చెప్పి అడిగాం అనుకోండి, మీరు ఎకానమీలో చదువుకోండి. మరి నువ్వెందుకు ఉన్నది అక్కడ? సో అంటే అతను చదువుకున్న దాంట్లో అది లేదు. అంటే ఇంకొకటి కూడా భయంకరమైనటువంటి నిజం ఏంటంటే, కోచింగ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత నోట్స్ చెప్తారండి. వీళ్ళు టైం ఎలా వేస్ట్ చేస్తారో చెప్తానండి. ఒక అరగంట పాఠం చెప్తారు, గంట నోట్స్ చెప్తారు. అరే బాబు, నోట్స్ ఇవ్వడం కోసం నీకు అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. నువ్వు ఇంకా నోట్స్ చెప్పుకుంటూ ఉండేటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లు, నోట్స్ చెప్పుకుంటూ కూర్చునేటువంటి ఫ్యాకల్టీలకు అక్కడ ఎక్కడన్నా వాల్యూ ఉందా? ఎందుకు వై ఆర్ వేస్టింగ్ ఆఫ్ టైమ్ ఆఫ్ వాల్యుబుల్ టైమ్ ఆఫ్ ద స్టూడెంట్? ఇప్పుడున్న ఏ టెక్నాలజీతో పోల్చుకుంటే ఇంకా నోట్స్ ఎక్కడ? నోట్స్ డిక్టేట్ చేస్తూ కూర్చోబెడితే వై యు ఆర్ వేస్టింగ్ ద టైమ్ ఆఫ్ దట్ పర్సన్? టైం వేస్ట్ చేస్తున్నారు కదండి, అది ఘోరంగా. ఇంకా నువ్వు కోచింగ్ సెంటర్కి వచ్చి నీకు 70,000, 50,000, 60,000 మీకు కట్టింది మీకు నోట్స్ డిక్టేట్ చేయడం కోసమా? ఇంకా దారుణం అయితే ఇంకా కొంతమంది ఫ్యాకల్టీ చెప్పండి నా వెనకాల 3 సార్లు అనండి. ఇదేమన్నా రైమ్స్ ఇప్పించేటువంటి క్లాసా? వై యు ఆర్ వేస్టింగ్ టైం? ద టెక్నాలజీ హాస్ చేంజ్డ్. ఇవన్నీ కూడా ఈ మెథడ్స్ అన్ని వదులుకోకపోతే కనుక కోచింగ్ సెంటర్లు ఎక్స్టింక్షన్ అనేది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మూతపడడం అనేటువంటి గ్యారంటీ. అంటే ఆ విధంగా వెళ్ళేటువంటి ఫ్యాకల్టీలకి భవిష్యత్తు ఉండదు, ఆ విధంగా చెప్పించేటువంటి ఇన్స్టిట్యూట్లకి భవిష్యత్తు ఉండదు. టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని మోడర్న్గా వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, టీచింగ్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పిల్లలకి నేర్పించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ పోటీ ప్రపంచంలో నిలుస్తారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్స్టెంట్ అయిపోతారు. సో నియంత్రణ అనేది అవసరమా? 100% అవసరం. అండ్ అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే, మనం ఏ నియంత్రణ గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ నియంత్రణ అనేటువంటిది కోచింగ్ ఇండస్ట్రీలో లేదు. బికాజ్ ఇట్స్ ఎ ప్రైవేట్ బిజినెస్. చాలా మంది పిల్లలతోని మాట్లాడినప్పుడు, సార్ వాళ్ళు డబ్బులు వసూలు చేసుకోవడం కోసం ఉన్నారంటే ఎస్ అంటాను నేను. కారణం ఏంటంటే అది బిజినెస్ సెంటర్. కోచింగ్ ఇండస్ట్రీ ఈజ్ ఏ బిజినెస్ సెంటర్. ఎవరైతే ఈ బిజినెస్ని బిజినెస్గా కాకుండా ఒక సేవా దృక్పథంతో చూస్తారో, పిల్లలకి న్యాయం చేయాలని చూస్తారో, పిల్లలకి నేర్పిస్తారో వాళ్ళు ఎదుగుతారు. మరి ఈ మానిటరింగ్ చేయడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి, ఎందుకంటే ఇట్స్ ఏ ప్రైవేట్ బిజినెస్. ఇప్పుడు మీకు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయంటే డిపార్ట్మెంట్ లేదా కాలేజియేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వీళ్ళ మానిటరింగ్లో ఉంటుంది. మరి కోచింగ్ సెంటర్లు అనేటువంటివి ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ కదా. ఈ ప్రైవేట్ ఇండస్ట్రీకి, ప్రైవేట్ బిజినెస్కి ఏ మానిటరింగ్ లేదు. కానీ అలాంటి మానిటరింగ్ ఉంటే కనుక ఎవరు మానిటర్సు? మరి దీనికి కూడా మానిటర్స్ ఉండాలి. ఎవరు మానిటర్సు? స్టూడెంట్సే మానిటర్స్. రిజెక్ట్ చేయాలి. బయాలజీ ఫ్యాకల్టీ చేత సోషియాలజీ చెప్తున్నటువంటి ఫ్యాకల్టీని పక్కన పెట్టాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ తీసుకొచ్చి సోషియాలజీ చెప్తుంటే అటువంటి వాడిని పక్కన పెట్టాలి. లేకపోతే 2 మార్కుల కోసం 2 నెలలు చెప్తున్నాడంటే వాడిని పక్కన పెట్టాలి. ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టి ఎవరు మానిటర్స్గా ఉండాలంటే స్టూడెంట్సే మానిటర్గా ఉండాలి, పేరెంట్సే మానిటర్గా ఉండాలి. అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయాలండి. అలాంటి అవాయిడ్ చేసుకుంటూ వెళ్తే కనుక వస్తుంది. కానీ అఫీషియల్గా గవర్నమెంట్ తరఫు నుంచి దెర్ ఈజ్ నో మానిటరింగ్ ఏజెన్సీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాప్సెస్ ఇన్ కోచింగ్ ఇండస్ట్రీ. రైట్. 1 minute స్టూడెంట్స్కి ఏం చెప్తారు? కోచింగ్ సెంటర్స్కి ఏం చెప్తారు? కోచింగ్ సెంటర్ గురించి ఒక్కటే మీరు తెలుసుకోవాల్సిందే. ఫస్ట్ ఆ ట్రెడిషనల్ మెథడ్ ఏదైతే ఉందో ఆ ట్రెడిషనల్ మెథడ్ అనేటువంటిది క్లోజ్ అయిపోయింది. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా మీరు యూస్ చేసుకోవాలి. మీకు నోట్స్ ఇవ్వడం కోసం చాట్ జీపీటీ ఉంది, అలాగే ఆన్లైన్లో అనేక మెథడ్స్ ఉన్నాయి. మీకు కావాల్సింది ఏంటి అంటే మీకు వినసొంపుగా, మీకు అర్థమయ్యే విధంగా, బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయే విధంగా మీకు సబ్జెక్ట్ నేర్పించేటువంటి ఫ్యాకల్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా వెళ్ళి వాళ్ళ యొక్క క్లాసెస్ వినడం వలన మీరు అంతా కూడా ఆ
ట్రెడిషనల్ మెథడ్లో ఒకే చోట వినడం వల్ల మీకు లాభం లేదు. కారణం ఏంటంటే 2, 3 సబ్జెక్టులు మాత్రమే మీరు నేర్చుకోగలుగుతారు. ఇండిపెండెంట్‌గా ఆన్‌లైన్‌లో గనక మీరు షిఫ్ట్ అయ్యారు అంటే మీరు హాస్టల్ ఫీజులు సేవ్ చేసుకోవచ్చు. అలాగే మీ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫ్యాకల్టీ దగ్గర క్లాసెస్ వినొచ్చు. ఇవన్నీ కూడా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం వల్ల జరిగేటువంటి ప్రయోజనాలు. ఇలాంటి ప్రిపరేషన్‌తో గనక మీరు మీ ప్రిపరేషన్‌ని కొనసాగించారు అంటే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. రైట్ సార్. చాలా మంచి విషయాన్ని చెప్పారు ఈరోజు స్టూడెంట్స్‌కి అండ్ కోచింగ్ సెంటర్స్‌కి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఏఐ ప్రభావం అనేది కోచింగ్ సెంటర్లపై ఎలా ఉంటుంది. ముందుగా కోచింగ్ సెంటర్స్ అండ్ స్టూడెంట్స్ ఈ విషయాన్ని కాస్త గ్రహిస్తే చక్కగా మీరు భవిష్యత్తులో సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది ఇవాల్టి స్టడీ పాయింట్. నమస్తే.